ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ వైసీపీలో సొంత పార్టీ ఇన్ఛార్జిని టార్గెట్ చేస్తూ ఒక వర్గం నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఓటమి తర్వాత పార్టీని గాడిలో పెట్టేందుకు ఇన్ఛార్జ్ కష్టపడుతుంటే రాబోయే నియోజకవర్గాల పునర్విభజన సాకును చూపుతూ కేడర్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నారు. ఇంతకీ చింతలపూడి వైసీపీలో ఇన్ఛార్జ్ వర్సెస్ మాజీ ఎంపీ వర్గంగా సాగుతున్న ఈ కోల్డ్ వార్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? నియోజకవర్గం జనరల్ స్థానంగా మారుతుందన్న ప్రచారంతో ఇక్కడ దళిత నేతల్లో ఎందుకు భయం పట్టుకుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో ఈ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారింది. అయితే ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ దళిత నాయకుడు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ మెట్లెక్కినా తెరవెనుక రాజకీయాలను మాత్రం స్థానికంగా బలంగా ఉన్న ఆధిపత్య సామాజిక వర్గాలే శాసిస్తాయన్నది బహిరంగ రహస్యం. ఇక్కడి బలమైన నాయకులు గీసిన గీత దాటితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకైనా సరే తదుపరి ఎన్నికల్లో టికెట్ గల్లంతవడం ఖాయమని స్థానిక రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. ఇందుకు ఉదాహరణగా 2014లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన పీతల సుజాత, అలాగే 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఉన్నమట్ల ఎలిజాల పరిస్థితిని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. దళిత నేతలు కేవలం నామమాత్రంగానే ఉంటారని, పెత్తనం మొత్తం వేరే వర్గాల చేతుల్లోనే ఉంటుందన్న అపవాదు ఈ నియోజకవర్గానికి మొదట్నుంచి అంటుకుపోయింది. ఈ క్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మొదట్నుంచి ఉన్న తీవ్రమైన వర్గ పోరు తాజా రాజకీయ పరిణామాలతో మరింత ముదిరి పాకాన పడింది. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత చింతలపూడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను స్థానిక నాయకుడు విజయరాజు భుజాన వేసుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి హోదాలో ఆయన పార్టీని క్షేత్రస్థాయి నుంచి మళ్లీ నిర్మించే పనిలో పడ్డారు. అధికారానికి దూరం కావడంతో తీవ్ర నైరాస్యంలో ఉన్న క్యాడర్లో ధైర్యం నింపేందుకు, పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పిలుపు మేరకు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై స్థానికంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. పార్టీ క్యాడర్ చెల్లాచెదురు కాకుండా కాపాడుకునేందుకు ఆయన తనవంతుగా ఆర్థికంగా, భౌతికంగా ఎంతో కష్టపడుతున్నారు. వాస్తవానికి ఎన్నికల ముందు వరకు చింతలపూడి వైసీపీని గ్రూప్ రాజకీయాలు పట్టి పీడించాయి. అధికారంలో ఉన్న 5 ఏళ్లు నాయకులు వర్గాలుగా విడిపోయి వీధిన పడ్డారు. ఎట్టకేలకు ఆ పాత వర్గపోరు నుంచి పార్టీ నెమ్మదిగా బయటపడుతోందని, అంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని ఇన్ఛార్జి విజయరాజు అనుకునేలోపే ఆయనకు సొంత పార్టీ నేతల నుంచే ఊహించని కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. చింతలపూడి వైసీపీ ఇన్ఛార్జి విజయరాజు కష్టానికి రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియ ఒక ఊహించని బ్రేక్ వేస్తోంది. 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ కోటాలోనే కొనసాగుతుందా, లేక జనరల్ స్థానంగా మారుతుందా అన్న కొత్త అనుమానం స్థానిక ఫ్యాన్ పార్టీ నేతలను తీవ్రంగా వెంటాడుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భౌగోళికంగా చూసుకుంటే పోలవరం నియోజకవర్గం తర్వాత చింతలపూడి అత్యంత విస్తారమైన ప్రాంతం. ఒకవేళ సీట్ల పెంపు లేదా భౌగోళిక మార్పులు జరిగితే జిల్లాలోని మిగతా స్థానాల పరిస్థితి ఎలా ఉన్నా చింతలపూడి మాత్రం ఖచ్చితంగా జనరల్ స్థానంగా మారుతుందని రాజకీయ పండితులు బలంగా అంచనా వేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే ఇన్ఛార్జి విజయరాజుకు పెద్ద ధర్మ సంకటం ఎదురవుతోంది. రాబోయే ఎన్నికల నాటికి ఇది జనరల్ స్థానంగా మారితే ఎస్సీ వర్గానికి చెందిన తనకు ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉండదు. భవిష్యత్తులో ఎవరో జనరల్ అభ్యర్థి కోసం ఇప్పుడు తాను అహర్నిశలు ఎందుకు కష్టపడాలి, సొంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి అన్న ఆలోచన ఇన్ఛార్జి వర్గాన్ని తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. ఈ డీలిమిటేషన్ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని వైసీపీలోని మరో వర్గం ఇన్ఛార్జి విజయరాజుపై మానసిక దాడికి దిగింది. పార్టీలో ఉంటూనే అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ శ్రీధర్ వర్గీయులు ఇప్పుడు తెరవెనుక రాజకీయాలకు పదును పెడుతున్నారు. పార్టీ కార్యక్రమాలను విజయరాజు ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నప్పటికీ సైడ్ క్యారెక్టర్స్ నుంచి ఆయనకు దారుణమైన సెటైర్లు పడుతున్నాయి. ఇప్పుడు మీరెంతా ఎగిరెగిరి దంచినా, తెగ చించుకున్నా వచ్చే ఎన్నికల్లో చింతలపూడి జనరల్ కావడం ఖాయం, మీకు సీటు రావడం కల్లా అంటూ మాజీ ఎంపీ వర్గం బహిరంగంగానే వెటకారం చేస్తోంది.
పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పనిచేద్దామనుకున్న సాధారణ దళిత నేతల్లో సైతం ఈ ప్రచారం తీవ్ర నైరాస్యాన్ని నింపుతోంది. గ్రౌండ్లో ఒకవైపు అధికార కూటమి పార్టీలతో పోరాటం చేయాల్సిన సమయంలో సొంత పార్టీ నేతలే ఇలా వెన్నుపోటు పొడుస్తూ ఉండడంతో ఇన్ఛార్జి విజయరాజుకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అధినేత ఆదేశాలను పాటించి గుడ్డిగా పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్లాలా, లేక మార్పులు చేర్పుల వ్యవహారం తేలే వరకు సైలెంట్గా ఎదురుచూడాలా అన్న మీమాంసలో ఆయన పడిపోయారు. వాస్తవానికి చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ వర్గ విభేదాలు, కుమ్ములాటలు కొత్తేమీ కాదు. గతంలో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలోనే నాయకులు నిలువునా చీలిపోయి బహిరంగంగానే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ఇప్పుడు ఘోర పరాజయం పాలై ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా వాళ్ల తీరు ఏమాత్రం మారలేదు. సేమ్ సీన్ రిపీట్ అవుతూనే ఉంది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడాల్సిన సీనియర్లు, మాజీ ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకున్న ఇన్ఛార్జికి సహకరించకపోగా ఆయనను మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేస్తూ ఉండడం శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. ఇలాగే సొంత నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగితే భవిష్యత్తులో నియోజకవర్గంలో పార్టీని బతికించుకోవడం సాధ్యమేనా అన్నది సామాన్య కార్యకర్తల మదిలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న. రాబోయే ఎన్నికల నాటికి సీటు ఉంటుందో పోతుందో అన్న ఊహాజనిత భయాలతో వర్గపోరును ప్రోత్సహిస్తున్న నేతలపై అధిష్టానం తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని చింతలపూడి పంచాయతీకి చెక్ పెట్టకపోతే ఇక్కడ ఫ్యాన్ గాలి పూర్తిగా ఆగిపోవడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.